బన్నీని మీరు చాలా గొప్పగా పెంచారు. అను, కీర్తిలు బన్నీని ఫాలో అయితే చాలు. వాళ్ళకి తెలుసు, మీరేం దిగులు పడకండి. బన్నీని చూసి మంచిగా తెలివిగలవారవుతారు. మీకు నాకు మంచి పేరు తీసుకొస్తారు. శ్రావ్య పెళ్లి గురించి బన్నీకి తెలిసినట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదండి. ఒకవేళ తెలిసినా ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ కష్టం ఏదో మనమే పడదాం. త్వరగా ఆ డబ్బులేవో మనమే సంపాదించి వియంకుల వారితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిపిద్దాం. అలాగేనండి. మనం ఒక మంచి పని చేయబోతున్నాము. దేవుడు మనకి దారి చూపించకపోడు. అమ్మా అమ్మా అమ్మయ్యా, వసు పుణ్యవాణి వరద ఆగిపోయింది, నీరసం తగ్గిపోయింది. అమ్మా. ఆంటీ, ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ? పనులు చేయడానికా? అంత ఓపిక నాకెక్కడిదే, బోర్ కొడుతుంది. వెళ్ళి కాసేపు టీవీ చూస్తానే. పదండి ఆంటీ, నాకు కూడా బోర్ కొడుతుంది, నేను టీవీ చూస్తాను. ఇంట్లో పనులు చేయడానికి మీకు ఓపిక లేదు కానీ టీవీ చూడడానికి ఉందా? పనులు చేయడం అంటే కష్టం, కానీ టీవీ చూడటం ఏమంత కష్టం రా? మాకు స్టమక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోలేదు బావగారు. టీవీ చూస్తూ పెయిన్ మర్చిపోవచ్చని. పదండి ఆంటీ. సరే పదండి. రే అఖిల్, టీవీ ఆన్ చేయరా, వీళ్ళు టీవీ చూస్తారట. సరే అన్నయ్య. అఖిల్, ఫ్యాషన్ టీవీ పెట్టు. పెళ్లి సాంగ్స్ పెట్టరా? ఎక్స్ట్రా చేయకండి. మీరు వేరే ఛానల్ ఏది చూసినా ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. న్యూస్ చూడండి. ఈ రోజు వార్తలకి స్వాగతం, సుస్వాగతం. బ్రేకింగ్ న్యూస్. మరికొద్ది క్షణాల్లో కేరళ లాటరీ ఫలితాలు విడుదల. లాటరీ కొన్న వాళ్ళందరూ యాంగ్జైటీతో ఎదురు చూడండి. $20 లక్షలు గెలుచుకోబోయే ఆ అదృష్టవంతులెవరో కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది. కేరళ లాటరీ టికెట్ అంటే అభి, నువ్వు ఆ టికెట్ కొన్నావు కదా? ఎవరో చిన్నపిల్ల ₹10 లాటరీ టికెట్ కొనమని బతిమలాడితే కొన్నానన్నయ్య. నువ్వు కొన్నంత మాత్రాన నీకే ఆ లాటరీ తగులుతుందా ఏ? అందుకేగా దాన్ని పక్కన పడేశాను. శని మన నెత్తి మీద కూర్చున్నప్పుడు మనకే లాటరీ తగలదు. నీ నోట్ నుంచి మంచి మాటలు రావా సుమంగళి? నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుందనే మీకు. లక్కీ డ్రాలో లాటరీ ఫలితం వచ్చేసింది. లాటరీ టికెట్ నెంబర్ 3256. ఏమండి, అది మీరు కొన్న టికెట్ నంబరే అండి. నిజమా వసు? నాకు బాగా గుర్తుందక్క, అదే నంబరు. విన్నర్ నెంబర్ విన్నారు కదా. 20 లక్షలు గెలుచుకున్న ఆ అదృష్టవంతులు వెంటనే కొచ్చి టికెట్ చూపించి మనీ కలెక్ట్ చేసుకోండి. కంగ్రాచ్యులేషన్స్ లక్కీ డ్రా లాటరీ విన్నర్. అభి, ఆ టికెట్ నీ దగ్గరే ఉందా? లేదు నాన్న, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆ టికెట్ ని వసు దాచిపెట్టాలనుకుంది మావయ్య, పిన్ని గారే పడేశారు.
ఎందుకలా చేసావు వదినా? ఇప్పుడు ఆ టికెట్ మన దగ్గర ఉండుంటే 20 లక్షలు వచ్చేవి కదా. మన కష్టాలు కాస్తైనా తీరేవి కదా. ఇలా జరుగుతుందని నాకే తెలుసు వదినా. దరిద్రం మనల్ని వెంటాడుతుందని ఆ టికెట్ పడేశాను. దరిద్రం కాదే, నువ్వే పెద్ద శనిలా మమ్మల్ని వెంటాడుతున్నావు. మీకు అసలు బ్రెయిన్ లేదా ఆంటీ? చూస్తూ చూస్తూ 20 lakhs డస్ట్బిన్ లో పడేశారు. ఫస్ట్ దీన్ని ఇంట్లోంచి బయటికి తరిమేస్తే మనకు సగం దరిద్రం పోతుంది. ఎలా పుట్టావే నువ్వు? ఆగండి అన్నయ్య, తన్నెందుకు తిడతారు? ఆ లాటరీ టికెట్ మీద నాకే నమ్మకం లేదు. ఇందులో అత్తయ్య తప్పు కూడా ఏం లేదు. మనకే లక్ లేదు అంతే. సరే వదిలేసేయండి. మనకి లక్ ఉంది డాడీ. లాటరీ టికెట్ ఎక్కడికి పోలేదు. అమ్మమ్మ విసిరేసినా నేను జాగ్రత్తగా తీసి దాచిపెట్టాను. తీసుకోండి. బన్నీ, బన్నీ, థ్యాంక్ యూ. నిజంగా నువ్వు థ్యాంక్ యూ దేవుడు. సో మచ్ బన్నీ. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ సో మచ్. బన్నీ, హే జాగ్రత్త, హే బన్నీ జాగ్రత్త. బన్నీ, బన్నీ జాగ్రత్త. ఛీ! కాకపోతే అందరూ నన్ను మెచ్చుకునేవారు. అనవసరంగా క్రెడిట్ అంతా బన్నీగడికి వెళ్ళిపోయిందే. ఛీ! నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే బన్నీ. నీ వల్ల ప్రతిసారి మన కుటుంబానికి మంచి జరుగుతుంది బన్నీ. నిన్నెలా పొగడాలో తెలియట్లేదు. ఆ దేవుడే నీ చేత లాటరీ టికెట్ను దాచిపెట్టేలా చేశాడు బన్నీ. నువ్వెంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. కారణం లేకుండా డాడీ ఏ పని చేయడని నాకు నమ్మకం నానమ్మా. డాడీ ఆ టికెట్ కొన్నారంటే ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుందని నా నమ్మకం. అందుకే అమ్మమ్మ టికెట్ పడేసినా నేను మాత్రం దాన్ని దాచిపెట్టాను. ఒక చిన్న పిల్లకు సహాయం చేయడానికి నువ్వు లాటరీ టికెట్ కొన్నావు అభి. అది వృధా పోలేదు. ఇప్పుడు ఈ చిన్న పిల్లాడి వల్ల ఫలితం దక్కింది. నువ్వు పడే కష్టం చూసి ఆ దేవుడే నీకు సహాయం చేశాడు. వెళ్ళి ఆ డబ్బు తీసుకో. అవునబి, ఈరోజు వెళ్ళు, ఆలస్యం చేయకు. అలాగే అన్నయ్య. నేను కూడా తోడుగా రానన్నయ్య. మళ్ళీ బావగారిని అడుగుతావింట అఖిల్. బావగారి వెంట తోడుగా వెళ్ళు. ఎవరూ అవసరం లేదు. అభి ఒక్కడే వెళ్ళొస్తాడు. వెళ్ళొస్తాను. వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అభి జాగ్రత్త. ఇదంతా నువ్వే చేసావు. ఏమైంది మమ్మీ?
బన్నీ. మరెందుకు తల పట్టుకున్నావు? కాస్త తలనొప్పిగా ఉంది. అవునా మమ్మీ, ఉండు, బామ్ రాసి తల మద్దన చేస్తాను. నీకొచ్చా బన్నీ? డాడీకి ఒకసారి హెడేక్ వస్తే నువ్వు హెడ్ మసాజ్ చేసావు కదా, అప్పుడు నేను చూశాను మమ్మీ. ఒక్క నిమిషం మమ్మీ. అక్క, వదినా, అయ్యో అక్క, ఏమైంది నీకు? మమ్మీకి తలనొప్పిగా ఉంది పిన్ని. వీళ్ళేంటి వసు రూమ్ లో ఉన్నారు? ఏంటి మీకు తలనొప్పిగా ఉందా వదినా? ఇంకా చూస్తావండి హారిక, వెళ్ళి వదిన కాలు పట్టు, వెళ్ళు. మమ్మీకి తలనొప్పి బాబాయ్, కాళ్ళ నొప్పి కాదు. కంగారులో అలా అనేశాను బన్నీ. రండి వదిన, హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదులే అఖిల్, తగ్గిపోతుంది. అలా నిర్లక్ష్యం చేయకూడదక్క. సమ్మర్ కదా, బాడీ డీహైడ్రేట్ అయ్యి హెడేక్ వస్తుందేమో. చల్లగా జ్యూస్ తీసుకొస్తాను. జ్యూస్ ఏం వద్దులే హారిక. అయ్యో తాగొదినా, కడుపు చల్లగా ఉంటుంది. తనకెందుకు శ్రమ అఖిల్? ఇందులో శ్రమే ఉంటుందక్క. మార్నింగ్ నాకు మోషన్స్ అవుతుంటే నువ్వు మజ్జిగివ్వలేదా? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మనం అక్క చెల్లెలవక్క. నీకు తలనొప్పి వస్తుందంటే నాకు బాధ ఉండదా? అవును వదినా, మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను వదినా. బన్నీ కంటే ఎక్కువ బాధపడతాను వదినా. ఈ క్షణం నుంచి నువ్వు కష్టపడొద్దు వదినా. నీకేం కావాలన్నా మేం చూసుకుంటాం. జస్ట్ అఖిల్ అని పిలువు చాలు, పరిగెత్తుకుంటూ వస్తాను. నన్ను హారిక అని పూర్తిగా పిలవక్కర్లేదక్క. అని చాలు, రాకెట్ స్పీడ్ లో వచ్చేస్తాను. హారిక, అఖిల్, నాకేం వద్దులే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అర్ధరాత్రి అయినా సరే మమ్మల్ని పిలవటం మర్చిపోకక్క. 24/7 వదినా, మేమిద్దరం మీ సేవలోనే ఉంటాం. ఆగండి. ఏంటి ఇద్దరు తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాకు అలా అనిపించట్లేదు బన్నీ. బాబాయ్ పిన్ని నిజంగా మారిపోయారేమో. ఏ మేం మారకూడదా? మాలో మార్పు రాకూడదా? మేం మనుషులం కదా. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని మీ బుద్ధులు నాకు తెలీదేంట్రా? నాకు తెలిసి వాళ్ళు మారలేదు మమ్మీ, నటిస్తున్నారంతే. అవును, నటిస్తున్నాం. అయితే ఏంటి? ఈ నటనంతా ఆ డబ్బుల కోసమేనా? చచ్చా, డబ్బుల కోసం వాళ్ళు నటించడం ఏంటి బన్నీ? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. బాగా అర్థం చేసుకున్నావే. డబ్బుల కోసమే నటిస్తున్నాం. అయితే ఏంటి? అభి అన్నయ్య డబ్బులు తీసుకుని రాగానే మమ్మల్ని అమెరికా పంపించమని అడుగుతాం. అమెరికా వెళ్ళగానే ఈ మెమరీస్ అన్నీ డిలీట్ చేస్తాం. అంటే నన్ను అమెరికా తీసుకెళ్ళటం లేదా? వదిలేసి వెళ్తారా? నీకెప్పుడు ఇదే గోలా? మాతో నిన్ను కూడా తీసుకెళ్తామని చెప్పాం కదా. మమ్మీ, బాబాయ్ పిన్ని నిజంగానే అమెరికాకి వెళ్ళిపోతారా? డాడీ పంపించేస్తారా? నాకు ఖచ్చితంగా తెలియదు బన్నీ, కానీ నాన్న ఎవరిష్టాన్ని కాదనరు. నానమ్మ తాతయ్య కోరుకున్నట్టు ఇక్కడే అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా మమ్మీ. మీ డాడీ ఇష్టం కూడా అందరం కలిసి ఉండాలనే బన్నీ, కానీ అందరికీ అది ఇష్టం ఉండాలి కదా. ఎవరిష్టం వాళ్ళది.
మావయ్య హార తీసుకోండి. అత్తయ్య. అభికి ఫోన్ చేశావా అమ్మా? బయలుదేరాడంటనా? ఆయనే ఫోన్ చేశారు మావయ్య. డబ్బులు తీసుకుని వస్తున్నారంట. ఆ లాటరీ టికెట్టు బన్నీ జాగ్రత్తగా దాచిపెట్టడం వల్ల మన కష్టాలు కొన్నైనా తీరబోతున్నాయి వసు. చాలా ఆనందంగా ఉంది. డాడీ ఏంటి ఇంకా రాలేదు? అభి డబ్బులు రాగానే అప్పుగా ఆ డబ్బులు తీసుకుంటాను పావని. సొంతంగా ఏదైనా వ్యాపారం చేస్తాను. ఇన్నాళ్లకొక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నాళ్ళని అభి వసూలు మీద ఆధారపడతాం? అలాగే చేయండి. అభిబావ్ గారు ఇంటికి రాగానే మన అమెరికా ప్రయాణం గురించి చెప్పు అఖిల్. వెంటనే ఫ్లైట్ టికెట్స్ కొనిపించు. ఆల్రెడీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను హారిక. ఫ్లైట్ టికెట్స్తో పాటు వీసా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారంట. నువ్వు గ్రేట్ అఖిల్, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. లేట్ చేస్తే అభి అన్నయ్య దగ్గర ఉన్న డబ్బులు ఖర్చయిపోతాయి కదా. వీళ్ళ వాలకం చూస్తుంటే నన్ను అమెరికా తీసుకెళ్లేలా లేరు. అభి రాగానే 2 లక్షలు అడిగి నేనే సొంతంగా అమెరికా వెళతాను. అక్కడ ఏ తెల్లవాడినో పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాను. డాడీ వచ్చేసారు. అన్నయ్య వచ్చాడంట. డాడీ వచ్చేసారు తాతయ్య. ప్రయాణం బాగా జరిగిందా అభి? జరిగింది నాన్న. వాళ్ళు డబ్బిచ్చారా? ట్యాక్స్లు అవి పోను, మిగతా డబ్బులు ఇచ్చారమ్మా. ఆ డబ్బులు ఈ బ్యాగ్లోనే ఉన్నాయన్నయ్య. వెళ్ళు హారిక, వెళ్ళు. అన్నయ్య కాఫీ తీసుకురా. హారిక వద్దమ్మా, ఇప్పుడేం వద్దు, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. స్నానం చేస్తారా బావగారు? వెన్నెలు పెట్టినా? వద్దమ్మా, కాసేపు ఆగి చేస్తాను. అభి ఎప్పుడు తిన్నాడేమో. పావని టిఫిన్ పెట్టు. తొందర ఏం లేదన్నయ్య, స్నానం చేసే తింటాను. ఏంట్రా అభి వచ్చి రాగానే అందరూ మీద పడిపోతున్నారు? కాస్త గాలి ఆడనివ్వండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. పర్వాలేదు అత్తయ్య, మీరందరూ నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. అదేంటో చెప్పండి. ఏంటోదినా? తప్పుగా అనుకోకబి, మేమంతా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. అది మాకు కష్టంగా ఉంది. లాటరీ డబ్బుల్లో కొన్ని డబ్బులు మీ అన్నయ్యకిస్తే సొంతంగా వ్యాపారం చేస్తారంట. అవునవి, ఈసారి నాకు కలిసి వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. వ్యాపారం పుంజుకొని లాభాలు రాగానే నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. నీకెప్పుడు బిజినెస్ కలిసి వచ్చిందన్నయ్య? అసలు నీకేం తెలుసని బిజినెస్ చేస్తావు? ఎప్పట్లా మళ్ళీ నష్టమే వస్తుంది. అభి అన్నయ్య అప్పుని ఈ జన్మలో తీర్చలేవు. అన్నయ్య గురించి నీకెందుకురా? నీకేం కావాలో చెప్పు. మొన్ననే చెప్పాం కదా బావగారు, మీరు డబ్బులు ఇస్తే మేము అమెరికా వెళ్తాం. మన రూపీస్ కన్నా అక్కడ డాలర్ వాల్యూ ఎక్కువ. వీలైనంత త్వరగా
మీరిచ్చిన డబ్బుల్ని వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. డబ్బులు తిరిగివ్వమని అభి అడిగాడంటే నీ ఓవరాక్షన్ కాకపోతే కోట్ల ఆస్తి ఇచ్చినప్పుడే తిరిగివ్వమని అభి అడగలేదుగా. చీప్ గా 2-3 లక్షలు తిరిగివ్వమని అడుగుతాడా? నీకేం కావాలత్తయ్య? అదే అభి, ఇంతకు ముందు భాస్కర్కి అఖిల్కి నువ్వు ఆస్తులు పంచినప్పుడు నేనేమీ అడగలేదు. ఆ తర్వాత కష్టాలొచ్చి పడ్డాయి, ఏమీ అడగలేకపోయాను.